హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ టారోట్. ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాము. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ రీడింగ్ వచ్చేసి కంప్లీట్లీ జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. రిజనెంట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, అవన్నీ వదిలేసేయండి. ఒకవేళ మీకు రీడింగ్ పాజిటివ్గా వచ్చినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కమెంట్ చేయండి. సో మీ పర్సన్ నేమ్ని ఒక 3 times మీ మనసులో అనుకోండి, వాళ్ళతో ఉన్న మెమొరీస్ని గుర్తు చేసుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి యూనివర్స్ని వేడుకోండి మంచిగా ఉండాలి అని చెప్పి. లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఇంకొందరికి సజెషన్లకు వెళ్తుంది. అండ్ అలాగే హైప్ కూడా చేయండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ పైన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఏంటి మా వ్యూవర్స్ గురించి. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఏంటి, మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ప్రజెంట్ ఉన్న వీళ్ళ పర్సన్ వ్యూవర్స్ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఎనర్జీస్. యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్ ప్లీజ్. ప్రజెంట్ మీ పర్సన్ చాలా డిసప్పాయింట్గా, చాలా బాధతో ఉన్నారండి. అంటే ఇది మీ మధ్య కొన్ని ఫైట్స్ లేకపోతే కొన్ని మాటల యుద్ధమో ఏదో కానీ జరిగింది. మొత్తానికి మీ మధ్యలో కొంచెం మ్యూట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు మాట్లాడుకోకుండా సపరేషన్లో ఉన్నారు. ముందంతా హ్యాపీగా ఉన్నారు, గోల్స్ పెట్టుకున్నారు, మనం మ్యారేజ్ చేసుకుందాం, మనం ఇది అది అని చెప్పి అన్ని విధాలుగా మీరు మాట్లాడుకున్నారు. మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చారు మీ పర్సన్. అండ్ మీరంటే ఇష్టమని చెప్పారు, మీతో లైఫ్ లాంగ్ ఉందాము అనుకున్నారు, అన్నీ ఉన్నాయి. బట్ సడన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే మీ ఇద్దరి మధ్యలో వచ్చింది. అంటే మీ పర్సన్కి మీకు మధ్యలో వచ్చింది. ఇది చిన్న డిసప్పాయింట్మెంట్ లాంటిది. ప్రజెంట్ మీ పర్సన్ చాలా బాధతో అయితే ఉంటున్నారు. ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. మీ ఆలోచనలతో అయితే కట్టుబడిపోయి ఉన్నారు. అంటే మీ ఆలోచనలు మీ పర్సన్ వదలట్లేదు. మీతో ఉన్న ప్రతి మెమోరీస్ గుర్తొస్తున్నాయి. పదే పదే మీతో ఉన్న రిలేషన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రపోజ్ చేసి లేదా మంచిగా ఉందాము అని సారి చెప్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయంతో భయపడుతున్నారు. మీ దగ్గరికి రావాలి, మీతో ఉండాలి, మీకు ఇంతకుముందు ఇచ్చిన లవ్ కంటే ఎక్కువ ఇవ్వాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు. మళ్ళీ మీతో ఉన్న రిలేషన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. కంప్లీట్ లైఫ్ మీతోనే అనుకుంటున్నారు. హ్యాపీగా మీతో ఉంటేనే వాళ్ళ జీవితం బాగుంటుంది అనుకుంటున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది. లైఫ్ మొత్తం మీతోనే జర్నీ చేయాలనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది.
ప్రజెంట్ మీ ఇద్దరు అయితే మ్యూట్లో ఉన్నారండి. ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. సపరేషన్లో కూడా ఉన్నారు. అంటే ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ పర్సన్ కూడా మీ దగ్గరికి మళ్ళీ రావాలా వద్దా అనే డెసిషన్ తీసుకోలేని పరిస్థితి, కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. డిఫికల్టీ ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటున్నారు. అంటే ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే ఆలోచన అయితే వస్తుంది. అండ్ మీ ఇద్దరికి మధ్యలో ఒక థర్డ్ పార్టీ కూడా ఉందండి. థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేవి, అంటే ఈ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ వచ్చింది మెయిన్లీ చూసుకుంటే. సో ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదా ఈ థర్డ్ పార్టీ గురించి మీరు ఎప్పుడైతే డిస్కస్ చేసుకున్నారో దానివల్ల మీ ఇద్దరి మధ్యలో డిసప్పాయింట్ అండ్ మీ ఇద్దరి మధ్యలో సపరేషన్, హార్ట్ బ్రేక్ అనేది వచ్చింది. సో అందుకనే ఇప్పుడు మీరు మ్యూట్లో ఉంటున్నారు మాట్లాడుకోకుండా. బట్ మీ పర్సన్ మాత్రం మీతోనే లైఫ్ అనుకుంటున్నారు. మీరు లేకపోతే లైఫ్ ఇన్కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నారు. ఎలాగైనా సరే మళ్ళీ మిమ్మల్ని దక్కించుకోవాలి, మీతో ఎలాగైనా సరే మాట్లాడాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు బాధపడతారు, వెనక్కి వెళ్తారు, మీ మాటలకి రెస్పెక్ట్ ఇస్తారు, కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోరండి. అంత ఈజీగా మూవ్ ఆన్ అయ్యే పర్సన్ అయితే కాదు మీ పర్సన్. కానీ మీరంటే మాత్రం చచ్చేంత ఇష్టం ఉంది. మీతోనే లైఫ్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. మీరు కాకుండా ఇంకెవరు వచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ప్రజెంట్ మీరు ఏ థర్డ్ పార్టీ గురించి మీరు డిస్కస్ చేసుకొని ఫైట్ చేసుకున్నారో ఆ థర్డ్ పార్టీ కూడా మీ మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంతో కాలం మీ మధ్యలో ఉండరు. అండ్ వాళ్ళు టెంపరీ, మీరే పర్మనెంట్. అండ్ మీ పర్సన్ కూడా మీతోనే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అని ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆలోచిస్తూ ఉంటారు. సో మళ్ళీ మీ దగ్గరికి వీలైనంత త్వరగా రావాలని అయితే అనుకుంటున్నారండి. సో వాళ్ళకంటే ఒక క్లారిటీ వచ్చిన వెంటనే మీరు రిజెక్ట్ చెయ్యరు, నన్ను యాక్సెప్ట్ చేస్తారు అనే క్లారిటీ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. సో మిమ్మల్ని అయితే అంత ఈజీగా వదిలిపెట్టారండి. మీరు లేకుండా అయితే మీ పర్సన్ ఉండలేరు. థర్డ్ పార్టీ వల్ల మీ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, డిసప్పాయింట్మెంట్ జరిగింది, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఇద్దరు బాధపడుతున్నారు, ఇద్దరు అదే బాధలో ఉన్నారు. లైఫ్ ఇన్కంప్లీట్ అయిపోతుందేమో, ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి రారేమో, ఎవరికి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారేమో అన్నట్టుగా మీ ఇద్దరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ అది జరగదు. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారండి. న్యూ బిగినింగ్స్, న్యూ స్టార్ట్స్ అయితే ఉంటాయి. మళ్ళీ మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఈసారి మంచిగా ఆలోచన చేసి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆలోచించుకొని దాని ప్రకారంగా మాట్లాడుకుంటారు. ఇద్దరి లైఫ్ మళ్ళీ రీకనెక్షన్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో అది మీ లైఫ్లోకి వస్తుంది. అంటే మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనో, లేకపోతే మీరిద్దరు కలిసి పని చేయాలనో, లేదా లైఫ్లో మీ ఇద్దరు కలిసి మళ్ళీ రీయూనియన్ అయ్యి హ్యాపీగా ఉండాలని మీరు ఏదైతే ప్లాన్స్ వేసుకున్నారో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు, మీ మధ్యలో నుంచి వెళ్ళిపోతారు. సో మీరే లైఫ్ లాంగ్ కలిసి ఉండేది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే ఇంకా ఆలోచించేది లేదు. అండ్ వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది. సో ఇంకా లైఫ్ మొత్తం మీతోనే మీ పర్సన్ ఉండేది అండ్ మీరు కూడా మీ పర్సన్తో ఉంటారు. సో ఇదండి, మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఏ థర్డ్ పార్టీ వల్ల అయితే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చి ఇప్పుడు మ్యూట్లో ఉంటున్నారో దాన్ని మళ్ళీ మీ పర్సన్ రికవర్ చేయాలనుకుంటున్నాడు. అంటే మీ దగ్గరికి వచ్చి క్లారిటీగా మీకు చెప్పి ఈసారి మీతో ఉండడానికి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈసారి మాత్రం మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోరు అండ్ ఎలాంటి గొడవలు రాకుండా జాగ్రత్త పడతారు అండ్ సక్సెస్ కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్ అనేది సక్సెస్ఫుల్ వేలో వెళ్తుంది అండ్ హ్యాపీగా ఈసారి మీరు కోరుకున్నట్టుగా ఉంటుంది మీ లైఫ్, ఎలాంటి థర్డ్ పార్టీస్ రాకుండా. సో ఇదండి మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఉన్న ఆలోచనలు. మీరంటే చాలా ఇష్టం ఉంది, ఇప్పుడు మ్యూట్లో ఉంటున్నందుకు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ రావడానికి కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది. అంటే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, వస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయం అయితే ఉంది. సో ఆ భయాన్ని అయితే కొంచెం టైం తీసుకొని వదిలి మీ ముందుకు వచ్చి క్లారిటీగా అన్నీ చెప్తారు. మిమ్మల్ని అయితే అసలు అంత ఈజీగా వదిలిపెట్టరు, అంత ఈజీగా మూవ్ ఆన్ కూడా అవ్వరు. వీలైతే వాళ్ళు మీ కాలు కూడా పట్టుకుంటారు, అంత ఇష్టం ఉంది మీరంటే. ద లవర్స్ కార్డ్ వచ్చింది, 2 ఆఫ్ కప్స్ వచ్చింది. మీది సోల్మేట్ ఎనర్జీ అండ్ సోల్మేట్ కనెక్షన్. మీరు వద్దు అన్నా సరే మీ పర్సన్ మీ దగ్గరికే వస్తారు, కానీ
మీరు ఎంత దూరంలో వెళ్ళినా, మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అంత ఈజీగా మీ పర్సన్ వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అండ్ సోల్మేట్ ఎనర్జీ కనెక్షన్ అయితే అంత ఈజీగా మీరు వదలలేరు అండ్ ఆ పర్సన్ వదలలేరు. ఇక్కడ మీ ఇద్దరికి సంబంధించిన స్వీట్ మెమొరీస్, అంటే మీ ఇద్దరు కలిసి ఉన్న రోజులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు మర్చిపోలేరు, అక్కడ ఆ పర్సన్ మర్చిపోలేరు. పదే పదే ఆ ఆలోచనలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. అంత ఈజీగా మర్చిపోయి మూవ్ ఆన్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. సో మీ పర్సన్ మర్చిపోలేక మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ వస్తారు కూడా. ఒక 2 months లేదా 1 month టైం అయితే తీసుకుంటుంది, కానీ రావడం మాత్రం ఖచ్చితంగా వస్తారు. కమ్యూనికేషన్ ఉంటుంది. కొంచెం టైం తీసుకుంటున్నారు, అంటే రియలైజేషన్లోకి రావాలి కదా. మీరు వస్తే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ మీరే వస్తారేమో అనే ఆలోచన కూడా చేస్తుండొచ్చు, అంటే మీరే మాట్లాడతారు అనే ఆలోచన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. లేదా కొంచెం రియలైజేషన్కి వచ్చి తను కూల్ అయిన తర్వాత వెళ్దామనే ఆలోచన కూడా మీ పర్సన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఫైట్ సిచ్యువేషన్ ఉందో అది కొంచెం డిలే చేసే కొద్దీ మీరిద్దరు కూడా కొంచెం కూల్ అవుతారు. మాట్లాడుకోవడానికి కొంచెం బాగుంటుందని చెప్పి మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. వెంటనే రీచ్ అయ్యి ఏమీ చెప్పకుండా కొంచెం టైం తీసుకొని అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి. ఒకవేళ మీకు రెజొనేట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.